గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి. రఫీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రఫీ గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? మీ వాయిస్ మీట్లో ఉంది రఫీ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సర్వేరాలపై జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని తొలగించే విధంగా కూడా ఎవరైతే నిర్ణయం తీసుకున్నారు. ఇంకా రకరకాల నిర్ణయాలు, మద్యం పాలసీ సంబంధించి కొత్త మద్యం పాలసీ రూపొందించే విధంగా కూడా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో సరికొత్త ఆలోచనలతోటి, సరికొత్త నిర్ణయాలతోటి ఈ కేబినెట్ అందరి మన్ననలు పొందుతుందని అనుకోవచ్చా? నమస్కారం సార్ బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడా శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా పనులు చేయాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల తప్పులు చేస్తున్నాడు. ఒక్కో క్యాబినెట్ లో కొన్ని మార్పులు చేసుకుంటూ పోవాలి. అన్ని ఒక రోజు ఒక నెలలో చేయలేనటువంటి పరిస్థితి. ఈ రోజు క్యాబినెట్ లో ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్నటువంటి ఆ సర్వేరాళ్ళని ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరిగింది. కొంతమంది ఏమన్నారంటే అవన్నీ చెక్కిచ్చేసి వాడాలి అది అని చెప్పేసి మాట్లాడారు. ఇంకో ఒకటిద్దరు మంత్రులు ఏమన్నా మళ్ళీ ఏదో పెద్ద ఖర్చు కదా ప్రభుత్వానికి, దాన్ని వాడాలి, ఏ రకంగా వాడాలి అనేది ఆ బొమ్మ భూమిలో పాచేసి బొమ్మ లేని వైపు పైన పెడితే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది చెప్పారు. అలా ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మ భూమిలో పాచేస్తారనమాట. రివర్స్ చేసేస్తే సరిపోయింది కదా. ఖర్చు లేకుండా ఉంటుంది. అయితే ఏమంటామండి, ఖర్చు లేకుండా ఉంటుంది అంటున్నా. ఖర్చు లేకుండా ఉంటది అనేది ఒక ప్రతిపాదన, అది ప్రజల నుంచే వచ్చింది. గత ఎన్నికల సభల్లో కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. అసలు జనరల్ గా ఈ రాళ్ల మీద, శిలా పలకాల మీద బొమ్మలు ఎవరు వేసుకుంటారంటే చనిపోయిన వాళ్ళే వేసుకుంటారు. ఇలా బతుకున్న వాళ్ళు ఎవరు బొమ్మలు చెక్కి రాళ్ళు పాతించుకోరు. గతంలో రాజులు కూడా, నాకు తెలిసి నేను బిఏ చదివాను, ఆ చరిత్ర కూడా తెలుసు నాకు. ఏ రాజు కూడా పొలాల్లో అతని బొమ్మ పెట్టి రాళ్లు పెట్టించుకున్నటువంటి సందర్భం మనం చూడలా. ఇతను ఒక రాజు, పిచ్చి రాజు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు వేశాడు. మళ్ళీ ఆ రంగులు సుప్రీంకోర్టు వద్దంటే మార్చడానికి మళ్ళీ ఒక రంగు 2,000 కోట్ల రూపాయలు తగలబెట్టేశాడు. పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ వేశాడు. ప్రజలు చీదరించుకున్నారు. ఓడిపోవడంలో ఇదొక కూడా ఒక కారణం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి ఈ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఎప్పుడైతే బొమ్మ వేసుకున్నాడో, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక వస్తే మన పొలం లాగేస్తారు ఈ వైసీపీ నాయకులు అని చెప్పే భయం ప్రజల్లో బాగా వచ్చింది. కాబట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. తర్వాత ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందో వాటన్నిటిని వెనక్కి తీసుకొని గవర్నమెంట్ ఎంలంతో, లోగోతో ఉన్నటువంటి పాస్బుక్, తర్వాత క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ సెల్లో పెడితే వాళ్ళ పొలం సర్వే నెంబరు అవి కూడా తెలియజేస్తుంది అనమాట. ఒక సాంకేతిక పరమైనటువంటి పాస్బుక్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఇవాళ కేబినెట్ లో చాలా విషయాలు చర్చలోకి వచ్చినాయి. ముఖ్యంగా మద్యంలో దోచినటువంటి డబ్బుల్ని ఎలా వెలికి తీయాలి. దాదాపు 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రాకుండా అమ్మిన దాంట్లో ఈ డిజిటల్ పేమెంట్స్ లేకుండా మామూలు క్యాష్ తీసుకుంటూ 18,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళిపోయింది. మనం చూసాం. అదే వాటిని వెనక్కి తీసుకురావాలా. అది కాకుండా 16 రూపాయలు అవుతుందండి ఒక కోట్ల బాటిల్. ఆ కోట్ల బాటిల్ తయారీ 16 రూపాయలు. దాన్ని ఈయన దాదాపు 200 రూపాయలకి అమ్ముకున్నాడు. దాంట్లో బోళ్ళంత డబ్బులు ఆగారు. అమ్మిన దాంట్లో, ప్రభుత్వానికి వచ్చే దాంట్లో 18,000 కోట్లు కాకుండా తయారీలోనే కొన్ని వేల కోట్లు లాగేసారు. ఆయనే డిస్టిలరీస్ అన్ని కూడా
లీజుకి తీసుకొని ప్రతి స్టెప్ ఆయన లోనూ అవినీతి విదేశాలకి జరిగింది అయితే. అయితే మా ప్రభుత్వం ఏ నిర్ణయం చేసిందంటే మంచి పాలసీ తీసుకోవాలి. 5-6 రాష్ట్రాలు తిరిగి, అటు రాజస్థాన్ నుంచి తెలంగాణ, అటు కర్ణాటక, ఈ రాష్ట్రాలన్నీ తిరిగి మంచి పాలసీ తీసుకొచ్చి ప్రజలు ఎవరు మద్యం తాగొద్దు, ఒకవేళ తాగితే వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోకుండా ఉండేటువంటి ఈయన హయాంలో కేవలం ఈయన అమ్మేటువంటి మద్యం వల్ల 35,000 మంది చనిపోయారు. కొన్ని వేల మంది సిక్ అయిపోయి హాస్పిటల్ అవుతారు. లివరు అలాగే ఇతర శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందేమో దాని మీద. ఏమండి అని మీరు చెప్పిన లెక్కల మీద శ్వేతపత్రం విడుదల చేస్తే ఈ మద్యం కల్తీ మద్యం వల్ల ఇంతమంది వచ్చింది. శ్వేతపత్రంలోనే చెప్పిన విషయాలే. విషకారకమైనటువంటి మద్యాన్ని అమ్ముతున్నారనేది మేము ల్యాబుల్లో పరిశీలించి, మేము కాదు రఘురామకృష్ణరాజు గారు కూడా ల్యాబులకు పంపించి రిపోర్ట్స్ తెప్పించుకున్నాడు. అతనికి జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది డబ్బు. అతని తండ్రి బొమ్మ చూసో అతని బొమ్మ చూసో ప్రజలు, అమాయక ప్రజలు ఆ బటన్ నొక్కితో ఓట్లేస్తారు. నేను 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో పరిపాలన చేశాడు. మిగతా ఏమీ లేకపోయినా సరే, ఉద్యోగాలు లేకపోయినా, పరిశ్రమలు లేకపోయినా, రోడ్లు లేకపోయినా, ఇరిగేషన్ ప్రాజెక్టులు లేకపోయినా, రాజధాని లేకపోయినా పర్వాలేదు, నేను బటన్ నొక్కాను కాబట్టి నాకే ఓట్లేస్తారనేటువంటి భ్రమలో అతను పరిపాలన చేశాడు. ఇవాళ మీరు చూడండి, మాజీ ముఖ్యమంత్రులు 2 ఉన్నారు ఉభయ రాష్ట్రాలు. ఒకతను కిరణ్ కుమార్ రెడ్డి, రెండో అతను కేసీఆర్. మిగతా చనిపోయారు అనుకోండి. వాళ్ళెవరికి కూడా ఈయనకున్నంత భద్రత 58 మంది భద్రత ఉంది వాళ్ళ ఆయన జడ్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అంత భద్రత లేదే, ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రిగా. ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా 58 మంది లేరు, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినా. ఆయనకి కేంద్రం ఇచ్చినటువంటి నేషనల్ గార్డ్ సెక్యూరిటీ 12+12 ఉన్నారు, 24 మంది, 58 మంది లేరు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఈయనకి 58 మంది భద్రతను ఇచ్చి 3 షిఫ్టుల్లో ఆయన పెడితే, ఈయన భారతదేశంలో ప్రధానమంత్రికి కానీ, రాష్ట్రపతికి కానీ, గవర్నర్ కానీ లేనటువంటి భద్రత ఈయన ఒక చట్టం తయారు చేసుకొని ఈయన పిల్లలకి, ఈయన భార్యకి ఒక భద్రత చట్టం తయారు చేసుకొని దాదాపు 900 మందిని ఈయన కోసం పెట్టుకున్నాడు. అది భారతదేశంలో ఎవరు కూడా, ప్రైమ్ మినిస్టర్ కూడా అంత భద్రత లేదు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, జూన్ 3వ తారీఖుకి నాకు ఏమైతే భద్రత ఉందో ఆ 900 మంది, అది నాకు కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. మరి కోర్టు ఏం చెప్పుతో చూద్దాం. మరి కోర్టు ప్రభుత్వం అడిగింది ఈయనకి ఎంత భద్రత ఇవ్వాలా ఏంటి అది అని చెప్పి ప్రభుత్వం అఫిడవిట్ ఏమన్నారు, పోలీస్ శాఖ వాళ్ళు అఫిడవిట్ వేస్తారు. అంటే ఈయన గొంతమ్మ కోరికలు, ఈయన ఎలా ఉంటాడంటే, ఇంటి దగ్గర రోడ్డు మూసేశాడు. ఆ రోడ్డు తెరిస్తే జనం బ్రహ్మాండంగా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు చేరుతున్నారు. చుట్టూ తిరిగి 3 కిలోమీటర్లు తిరిగి రాకుండా సాక్షిగా వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రోడ్డు మీద లేదు, రోడ్డు కింద లోపల ఎక్కడో ఉంటది, ఆ కరకట్ట మీద. ఎప్పుడు కరకట్ట మీద రాకపోకలు మొదటి నుండి జరుగుతున్నాయి. ఆయన ఇంట్లోకి ఎందుకు రాకపోకలు జరుగుతాయి? జరగవు కదా. ఈయనేం చేశాడు, అసలు అది ఇంటి మీద నుంచే వెళ్లకుండా ఆపేశాడు. ఇప్పుడు ఆయన ఇంట్లోకి రాకపోకలు పెట్టమని చెప్పి ఎవరైనా అడిగారా? ఆయన ఇంటి పక్క నుంచి వెళ్తున్నారు వాళ్ళ అపార్ట్మెంట్స్ కి. ఆ అంబటి రాంబాబు గారు ఏమంటాడు, వక్రీకరించి చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఆయన ఇంటి దగ్గర లోపలికి వెళ్ళడానికి ఆపేశారు, జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర వదిలేశారని. మరి ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేస్తాం? కాబట్టి ఇవాళకి కూడా ఆయన నేనే ముఖ్యమంత్రి, నాకు ఆ 900 సెక్యూరిటీ ఉండాలా, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలా, అసలు ఈ 2 కాకుండా కోర్టు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది సార్, నా ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వండి ఆ టైంలో ఉంది ఆయన మనస్తత్వం. ఈ 2 కేసులు అయిన తర్వాత నాకు 40% వచ్చినాయి, నేనే ముఖ్యమంత్రి, లేదా నేను 2 సంవత్సరాలు నేనే చేస్తాను, 40% వచ్చింది కాబట్టి అని చెప్పి కూడా ఆయన కోర్టుకి వెళ్తాడు.
అందులో ఏం సందేహం లేదు. ఇవాళ ఎలుకలు పడటానికి 1,30,00,000 ప్రభుత్వం నుంచి డ్రా చేశారు. ఇప్పటికి కూడా ప్రభుత్వ ఫర్నిచర్ ఆయన దగ్గరే ఉంది, అది ఇంతవరకు రిటర్న్ చేయాల. అడగాలి కదా మరి ప్రభుత్వం రిటర్న్ చేయమని. ప్రభుత్వం నోటీస్ పంపించింది. ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోడెల ప్రసాద్ గారు కొన్ని కుర్చీలు కొన్ని సోఫాలు ఇవ్వలేదని 10 కేసులు పెట్టాడు ఆయన మీద. దొంగిలించారు, వాడుకున్నారు, దొంగిలించారు. ఆయన రిటర్న్ ఇస్తామంటే కూడా తీసుకోకుండా ఆయన వాడుకున్నారు పెట్టుకున్నారని కేసు పెట్టాడు. నేను రిటర్న్ ఇస్తానని రిటర్న్ రాశాడు ఆయన. ఇవాళ ఆయన రిటర్న్ ఇవ్వట్లా, ప్రభుత్వం నోటీస్ పంపించింది. తర్వాత స్నాక్స్ కి 3 కోట్లంట నెలకి ఆయన ఖర్చు పెట్టింది. ఆయన ఇంటికి మరి ప్రజలు ఎవరు వెళ్ళా, ఎమ్మెల్యేలు పిలిచేవాడు కాదు, ఎవరికి ఇంటర్వ్యూ లేదు. మరి నెలకి 3 కోట్లు స్నాక్స్ కి ఏం తినేశాడో ఏంటో మరి ఎవరికి అధికారులు వస్తుంటారు కదా, అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ సలహాదారులు 3 కోట్లు తినేస్తారు. 3 కోట్లు తినేస్తారు సార్ నెలకి. ఎంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నా 3 కోట్లు తినేస్తారు. ఏం తింటారు? బంగారం తింటారా ఏంటి? బంగారం దాపడాల పైన రేకులు ఖరీదైన పళ్ళు, ఖరీదైనటువంటి దాని ఏమంటారు జ్యూసులు, లేకపోతే రకరకాల ఎన్ని తిన్నా 3 కోట్లు అవుతాయా సార్ నెలకి? కాబట్టి ప్రభుత్వ సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టడం దిట్ట. ఆయన పేపర్ కోసం 400 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని సాక్షికి ఇచ్చాడు. ప్రతి నెల 200 రూపాయలు వాలంటీర్లు కొనాలని చెప్పేసి వాళ్ళకి 200 ఇవ్వటం, సాక్షి పేపర్ వాళ్ళకి ఇవ్వటం. ఈ రకంగా ప్రభుత్వాన్ని ఏ రకంగా దోపిడీ చేయాలనేది ఇటు 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 ప్రజా సంపదని, ఖనిజ సంపదని, సహజ సంపదని దోపిడీ చేయటం, ప్రభుత్వంలో ఉండేటువంటి కాంట్రాక్టర్లో దోపిడీ చేయటం, ఆ ఇంటీరియర్ డెకరేషన్ కోసం కొన్ని కోట్ల రూపాయలు లాగేశాడు. కాబట్టి ఈయన దోపిడీ అంతా రోజు రోజుకి తవ్విన కొద్దీ ఆ మేటలు బయట పడతా ఉన్నాయి, ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఆ 40% లో ఉన్నటువంటి ఓటర్లు ఇవాళ 20% మేము ఎందుకు వేసారా బాబు ఇలాంటి వాడికి వచ్చేసారు. మీ దగ్గరికి మనం ఇతనికి వేసామేంటని చెప్పి బాధపడతాం.